హీరో నాగ చైతన్య హీరోయిన్ సమంతల బంధం గురించి అందరికీ తెలిసిన విషయమే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని సంవత్సరాలకే విడాకులు తీసుకోవడం జరిగింది. తెలుగు ఇండస్ట్రీలో సమంత నాగ చైతన్య జంట బెస్ట్ పేరుగా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారు. అయితే విడాకుల విషయంలో అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయి సమంతది తప్పంటే లేదు నాగ చైతన్యదే తప్పని సోషల్ మీడియా వేదికగా యుద్ధం చేశారు. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ నేర్పించాలి అనుకుంటున్నారా? ఈ నెల 25 నుండి మే 26 వరకు మన బాన్సువాడ పట్టణంలో ప్రోమైన్స్ వారి ఆధ్వర్యంలో 6 నుండి 14 వయసు పిల్లలకు కేంబ్రిడ్జ్ వారి యంగ్ లర్నర్స్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలకు 9100323912 నెంబర్ పై సంప్రదించండి. విడాకులపై నాగ చైతన్య ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ సమంత మాత్రం తన సినిమాల విడుదల సమయంలో పరోక్షంగా విడాకులపై స్పందిస్తూ వస్తున్నారు. అయితే వారిద్దరూ తిరిగి కలిస్తే చాలా బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్యకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శైలజారెడ్డి అల్లుడు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ అను ఇమ్యూల్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు నాగ చైతన్య. మీరు ఎప్పుడైనా రిలేషన్షిప్ లో మోసం చేశారా అని యాంకర్ ప్రశ్నించగా దీనికి హీరోయిన్ అను ఇమ్యానుల్ నేను ఎప్పుడూ మోసం చేయలేదంటూ సమాధానం ఇచ్చింది. నాగ చైతన్య మాత్రం తాను రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మోసం చేశానని సమాధానం ఇస్తాడు. నాగ చైతన్య అక్కడితో ఆగకుండా ప్రతి ఒక్కరూ జీవితంలో అన్ని అనుభవించాలి, అప్పుడే ఎదుగుతారు అని చెప్పుకొచ్చాడు. దీంతో నాగ చైతన్య సమంతను మోసం చేశాడనే విషయాన్ని అంగీకరించాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే నాగ చైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాల డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ తెర మీదకు వస్తున్నాయి. అయితే తాము కేవలం స్నేహితులమే అంటూ పుకార్లను ఈ జంట కొట్టిపారేస్తున్నారు.